చౌక చౌక చౌకో చౌక చౌక అనమాట. చౌక అంటే ఏంటనుకుంటారు? ఎడారి చౌక అనుకుంటాడు, ఏందబ్బా అనుకుంటారా? కాదు, ఫ్లైట్లు ఇక్కడ చాలా చౌకలో ఉన్నాయి. ఈ నెలలో మార్చిలో చాలా అంటే చాలా చౌకగా దొరుకుతాడనమాట. 11వ తేదీ, 12వ తేదీ, 14వ తేదీ, 22వ తేదీ చౌకలో ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడికనేది కూడా నేను వివరిస్తాను. అది ఏ ఫ్లైట్ అయింది కూడా నేను చెప్తాను ఇప్పుడు. ఏ ఫ్లైట్ అయింది కూడా 11వ తేదీ వచ్చేసి బెంగళూరుకి చాలా తక్కువ ఉందన్నమాట. బెంగళూరుకి 34 దినాల్లో ఉంది టికెట్ బెంగళూరుకి. 12వ తేదీ మన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎక్కువ చెన్నైకే పోతారు కదా. మన ఆంధ్ర వాళ్ళు అంటే మళ్ళీ ఈస్ట్ వెస్ట్ హైదరాబాద్ ఇక్కడ వాళ్ళు కాదు. కడప, చిత్తూరు ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఎక్కువ చెన్నైకే పోతారు. చెన్నై టికెట్ వచ్చేసి 12వ తేదీ 36 దినాల రూపాయి అబ్బా. 36 దినాల 250 పిలుచుంది. అండ్ వచ్చేసి 14వ తేదీ కొలంబో, శ్రీలంక కొలంబోకి వచ్చేసి 32 దినాలు ఉంది. అంటే 29 పడవచ్చు, లేదా 32 ఇంకా ప్లస్ పడవచ్చు, చెప్పలేము. మార్చి 22వ తేదీ వచ్చేసి అహ్మదాబాద్కి వచ్చేసి 30 దినాలు ఉంది. ఇది ఏ ఫ్లైట్ ఏంటి జర్నీ ఎలా ఉంటుందో కూడా దీంట్లో వివరిస్తా, వినండి. ఇది వచ్చేసి జజీరా ఎయిర్వేస్, కువైట్లో జజీరా ఎయిర్వేస్. చాలా చీప్ రేట్లో టికెట్లు ఇచ్చారనమాట. చాలా అంటే చాలా చౌక అంత చౌక అనమాట. జజీరా జర్నీ ఎట్టుంటుందంటే, మర్చిపోయాను ఇంకొకటి అన్న, మీకు ఫుడ్ ఫెసిలిటీస్ కావాలి అంటే ఎవరైనా పోయేవాళ్ళు, జజీరాలో పోయేవాళ్ళు ఫుడ్ కావాలి, నాకు ఖచ్చితంగా నేను అన్నం తినాలి, లేదంటే కాఫీయో చాయ్ తాగాలి అంటే కాఫీ చాయ్ అంటే కొనుక్కోవచ్చు. కానీ ఫుడ్ మాత్రము మనం టికెట్ తీసుకునేటప్పుడే వాళ్ళకి చెప్పి ఆ ఫుడ్కి ఎంత అవుతుందో వాళ్ళు చెప్తే మనం పే చేస్తే వాళ్ళు ఫ్లైట్లో నీకు ప్రత్యేకంగా తీసుకొచ్చి నీ పేరు అనౌన్స్ చేసి, మరి నీ పేరును అనౌన్స్ చేసి, నీ సీట్ నెంబరు నీ పేరు అనౌన్స్ చేసి నీ దగ్గర తీసుకొచ్చి ఇచ్చిపోతారు అనమాట. ఫుడ్ అంటే మనకు ఆ ఫ్లైట్లో జజీరాలో మాత్రం ఫుడ్ ఇవ్వరు. ఈ ఫ్లైట్లో 30 తక్కువ రాలో పోయే ఫ్లైట్లో ఈ జజీరాలో ఫుడ్ మాత్రం ఇవ్వరు. ఫుడ్ నువ్వే టికెట్ తీసుకునేటప్పుడు అక్కడే ఆర్డర్ వేసుకోవాలన్నమాట. నువ్వు ఎక్కడైతే టికెట్ తీసుకుంటావో అక్కడే ఆర్డర్ వేసుకొని ఎంతైతే చెప్తాడో అంత మనం పే చేస్తే మన సపరేట్గా నీకు స్పెషల్గా తీసుకొచ్చి ఇచ్చాడు. నీ పేరు అనౌన్స్ చేసి మరీ తీసుకొచ్చి నీకు చేయించాడు అనమాట. ఇది ఒకటి. జర్నీ అంటవా చాలా హ్యాపీగా జజీరా ఫ్లైట్లో మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా జర్నీ చేయొచ్చు. సేఫ్ జర్నీ అనమాట. ఏంటంటే ల్యాండ్ ఎప్పుడైంది తెలియదు, టేకప్ ఎప్పుడైంది తెలియదు. ఫ్లైట్ టేకప్ చేసుకునేటప్పుడు అసలు శబ్దం కూడా టక అనే శబ్దాలు ఇవన్నీ ఉండవు. చాలా స్మూత్గా టేకప్ అవుతుంది, చాలా స్మూత్గా ల్యాండ్ చేస్తారు అనమాట ఫ్లైట్ను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది జర్నీ. ఇదేదో ప్రమోషన్ కోసం నేను చెప్పడంలే, కానీ నా అనుభవం మీతో పంచుకుంటాను. నా అనుభవం చెప్పిన నేను ఒకసారి పొయ్యి వచ్చినా కాబట్టి జజీరా ఫ్లైట్ ప్రయాణం ఎట్లుంటుందా అన్నది నాకు తెలుసు కాబట్టి చెప్తాను. ఫుడ్ మాత్రం ఉండదబ్బా అనే కొందరు ఆలోచన ఉంటుంది. ఫుడ్ ఉంటుంది, ఎందుకు ఉండదు? ఫుడ్ ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే మీరు టికెట్ ఇంతకుముందు చెప్పినా కదా, మీరు టికెట్ తీసుకునేటప్పుడే అక్కడ మీరు పే చేయాలి. ఎంత అవుతుందా, ఫుడ్ ఎంత అవుతుంది అని చెప్తే వాళ్ళు చెప్తారు కాబట్టి మనం పే చేయాలి. ఏంటి అదొకటి. జర్నీ మాత్రం సూపర్ ఉంటుంది. ప్రతి 10 నిమిషాలకు వచ్చేసారి మీకు ఏమైనా కావాలా అని అడుగుతూ ఉంటారు. హెయిర్ హోస్టర్స్ ఉంటారు కదా జజీరా హెయిర్ హోస్టర్స్ వచ్చేసి మీ దగ్గరకు వచ్చి అడుగుతారు అనమాట. సార్ ఏమైనా కావాలా ప్రతి మీకు మెనూ చూపించి, మీరు పోతానే కూర్చుంటే మెనూ కూడా ఇచ్చేస్తారు. ఏం కావాలో చెప్పండి, ఆర్డర్ వేయండి. ఏమిటి అందులో కూడా డబ్బే మనము పే చేయాలన్నమాట, మనీ పే చేయాలా, ఆ విధంగా ఉంటుందంట. జర్నీ మాత్రం సూపర్గా ఉంటుంది. 4.5 అవర్ ఉంటుంది అనమాట. 4.5 గంట లేదా 5 గంటలు ఖచ్చితంగా ల్యాండ్ అవుతుంది. కానీ జర్నీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎవరు మిస్ కాకుండా ఒకసారి చూడండి, ఒకసారి జర్నీ చేసి చూడండి. తర్వాత ఎడారి యాత్రికుడు చెప్పింది నిజమా అబద్ధమా అనేది కామెంట్ చేయండి. ఇందులో ఎటువంటి ప్రమోషన్ లేదు, కాకపోతే నా అనుభవం మీకు పంచుకుంటానా. ఈ 3 రోజుల టికెట్ ఎలా ఉందా అనేది కూడా మీకు చెప్పాలనుకున్నా చెప్తాను. టికెట్ మాత్రం చాలా చాలా అంటే చాలా చాలా చౌక. పోయేవాళ్ళు ఎవరైనా ఉంటే, దేశానికి పోయేవాళ్ళు ఎవరైనా ఉంటే, చెన్నైకి 12వ తేదీ 36 దినాల 250 పిలుసు, 4 గంటల 45 నిమిషాలు జర్నీ. డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కడ మాత్రం ఆగేది ఉండదు. డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. నేను చెప్పిన డేట్ ప్రకారం అన్నీ మీకు డైరెక్ట్ పోయే ఫ్లైట్ పోతుంది, కానీ ఎక్కడ ఆల్టర్నేట్ ఉండదన్నమాట. ఓకే, మీ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ నాకు చెప్పడం మర్చిపోతాడా. సబ్స్క్రైబ్ చూస్తారు బాగానే ఉంది,
ఓకే. ఇంతవరకు నాకంటూ ఉండే సబ్స్క్రైబర్ల కన్నా ఎక్కువ మందే చూస్తారు. కానీ చూసినోళ్ళు సబ్స్క్రైబ్ చేసి మీలాంటోళ్ళు మాకు సబ్స్క్రైబ్ చేసి కొంచెం బూస్ట్ ఇచ్చేనే కదా మేము కొంచెం కొంచెం మంచి వీడియోలు పెట్టాలని ఆలోచన ఉంటుంది కదా! ఏది లేకుంటే గనుక ఏందంటే ఆకలితో ముడుచుకుపోయిన ముసలోడినట్టుంటది ప్రాణం. అందుకే కొంచెం మీరు మాకు కొంచెం బూస్ట్ ఇయ్యండబ్బా! సబ్స్క్రైబ్ చేసుకొని, కామెంట్ చేసి, లైక్ చేస్తంటే మాకు కొంచెం బూస్ట్‌గా ఉంటదనమాట. ఇంకా కొత్త కొత్త వీడియోలు చేయాలని ఒక ఎనర్జీ వచ్చదనమాట. సరే మరి. మళ్ళీ వీడియోతో మీ ముందరకొస్తా. అంతవరకు చూస్తూ ఉండండి 'ఎడారి యాత్రికుడు' ఛానల్‌ని.